హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. అయితే ఈరోజు ఇంట్లో మనకు శ్రీరామనవమి స్పెషల్గా వడపప్పు ఇంకా బెల్లం పానకం అయితే రెడీ చేసి పెట్టామండి. మనకు శ్రీరామనవమి స్పెషల్ అనమాట. ఇది ప్రసాదాలు అయితే నైవేద్యంగా ఇది పెట్టాము దేవుడికి. మనం ఈ రెసిపీని ఎలా చేయాలో ఒక్కసారి మీకు చూపిస్తాను రండి. అయితే మనం బెల్లం పానకం కోసం అయితే నిండు బిందె నీళ్ళు తీసుకోవాలండి. దేవుడికి ప్రసాదంగా పెడతాం కదా. అయితే బెల్లంని ఒక కప్పు తురుము తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఓన్లీ మనకు 4 ఇంగ్రీడియంట్స్ సరిపోతుందండి. మిరియాలు ఇంకా ఇలాచి, ఒక ఇలాచి సరిపోతుంది. ఇంకొకటి 6 మిరియాలు తీసుకుంటే సరిపోతుంది. బెల్లం తురుముని చిన్నగా మంచి ఇట్లా కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి. దీనికి మనకు ప్రాసెస్ ఈజీగా అవ్వాలంటే మార్నింగ్ లేవగానే మనం స్నానం చేసిన తర్వాత బెల్లం తురుముని వాటర్లో నానబెట్టుకుంటే తొందరగా కరిగిపోతుందండి. మనం దీపం ముట్టించేసరికి పూజ అవుతుంది కదా, అప్పటిసరికి మనకు బెల్లం కరిగిపోతుంది. లేదంటే ఇట్లా కొంచెం ప్రాసెస్ ఉంటుందన్నమాట. కలుపుకోవాలి, బాగా వాటర్లో వేసి కలుపుకోవాలి. ఇట్లా చూడండి, చూపించిన విధంగా బెల్లం తురుముని ఇట్లా కలుపుకున్న తర్వాత అందులోనే మనము మిరియాలు కూడా దంచి వేసుకోవాలన్నమాట. 6 మిరియాలు ఉన్నాయి కదండి, వాటిని కొంచెం ఎక్కువ వేసుకుంటే ఘాటు అవుతుంది. పిల్లలు ఉంటారు కదా, కొంచెం చూసి వేసుకోండి ఘాటుకి. ఈ 6 మిరియాలను అయితే ఇట్లా మెత్తగా కొంచెం అంటే కచ్చాపచ్చగా దంచుకోండి. చూపించిన విధంగా దంచుకోండి ఇలా. మనకు యాక్చువల్గా అయితే ఇవి సైంటిఫిక్గా కూడా మన పూర్వీకులు మన కోసం అప్పటికే కనిపెట్టి పెట్టేశారండి. ఇవన్నీ మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇట్లా పానకం తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అందుకే ఇవన్నీ చేసుకొని తాగాలని అప్పుడే మన పెద్దలు మనకు సూచించారు. సో ఇవన్నీ మనం కూడా ఫాలో అవుదామండి. బాగా మీరు కూడా చేసుకొని ఇంట్లో తాగండి. ఇప్పుడు ఇంట్లో మార్నింగ్ ఒకవేళ మీరు చేయకున్నా కానీ ఈవినింగ్ వరకు అయితే చేసుకొని తాగండి. చూడండి ఈ విధంగా రావాలి. మిరియాలు అయితే దంచుకొని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఒక ఇలాచీ కూడా చూపించిన విధంగా తొక్క తీసేసుకొని జస్ట్ ఈ లోపలివి దంచుకుందామండి. ఇప్పుడు ఇట్లా దంచుకున్నాం కదా, ఇట్లా వేస్తే ఈజీగా మనకు లోపలివి వస్తాయి గింజలు. ఓన్లీ ఆ గింజలు మట్టుకు దంచుకొని ఇట్లా పొడి చేసుకొని ఇందులో అవి కూడా వేసేసుకుందామండి. ఒక్కసారి వేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకుందాం. ఒకసారి కలిపేస్తే చూడండి ఎంత మంచిగా బెల్లం పానకం సరిపోతుందో. స్వీట్ మీరు ఎక్కువ తినేదంటే కొంచెం బెల్లం ఎక్కువనే వేసుకోండి. మీకు స్వీట్ తక్కువ తింటాము మేము అనిపిస్తే కొంచెం బెల్లం తక్కువగా వేసుకోండి. అది డిపెండ్స్ ఆన్ మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది, చూసుకొని వేసుకోండి. ఎంత ఈజీ ప్రాసెస్ అండి. ఈ ఎండాకాలం కదండి, చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా. తాగండి అందరు, ప్రతి ఒక్కరు చేసుకొని తాగండి ఇంట్లో. చూడండి ఇంతే, బెల్లం పానకం రెడీ అయిపోయినట్టే. చూడండి, తాగేసేయండి అందరైతే. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.